ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో నేను చూసే చాలా దారుణమైన డ్రాబ్యాక్ ఏంటంటేనండి, మనం హ్యుమానిటీస్ని సోషల్ సైన్స్ని చంపేసాం. ఇప్పుడు ప్రతి కుర్రాళ్ళకి ఐఐటి చదవాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే కంప్యూటర్స్లో. ఇప్పుడు కంప్యూటర్ పాపం దెబ్బతినడం వల్ల మళ్ళీ అందరూ ఇంజనీరింగ్ వైపు పరిగెడుతున్నారు. బట్ నేను చదివిన జనరేషన్లోనే అది స్టార్ట్ అయిందండి, స్మాదరింగ్ ది హ్యుమానిటీస్. మీకు గ్రాడ్యువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, 90స్లోనే మీకు యూనివర్సిటీస్లో గ్రాడ్యువల్గా బిఏలు చచ్చిపోవడం మొదలెట్టాయి. ఎంఏ సోషియాలజీలు, ఎంఏ ఆంథ్రోపాలజీలు, దే థింక్ దే ఆర్ ఆల్ యూస్లెస్. మీరు నమ్మరు, యుఎస్ లాంటి దేశాల్లో ఇంకా వాళ్ళు కోట్లాది డాలర్లు రీసెర్చ్కి ఆంథ్రోపాలజీలో సోషియాలజీలో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పటికీ నేను ఐ సీ దట్ దే ఆర్ పీపుల్ స్పెండింగ్ ఇనామస్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ సోషియలాజికల్ రీసెర్చ్, ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్, పొలిటికల్ రీసెర్చ్. మనకు అది లేదు. నువ్వు మీరు అబ్బాయి అయితే ఒకప్పుడు నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అమ్మాయి అయితే డాక్టర్ అవ్వాలి, అదర్వైజ్ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడైతే జరిగిందోనండి, ఎప్పుడైతే హ్యుమానిటీస్ చచ్చిపోయాయో దానిలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చచ్చిపోయాయి. సో ఆబ్వియస్లీ ఈ సర్వైవల్ కోసం ఏమైంది, పేరెంట్స్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, no after the arrival of the what you call computer whatever boom, software boom, parents thought we should do this and make money. సో అందరినీ అటువైపు తోడు మొదలెట్టారు. సో ఈవెన్ ఇఫ్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోర్సిబ్లీ వాళ్ళందరూ అటువైపు వెళ్ళము. అక్కడ మీడియోకర్ ప్రొఫెషనల్స్కి దే ఆర్ ఎండింగ్ అప్. I know a lot of people who don't get good jobs in spite of doing an MCA or whatever, because they could not excel in what they didn't like. సో నాకు మా టైంలో కూడా నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నట్టే నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు డైరెక్ట్గా అడిగారు, ఎందుకు 4 గీసుకుంటావా డిగ్రీతో. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ దట్ అంత చులకన భావం ఎందుకుంది వాళ్ళకి. BA ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ అంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్, అంటే బతకలేక బడిపంతులు అన్నట్టు, ఎందుకు నువ్వు మిగతా వాటిల్లో పనికిరాలేదు కాబట్టి నువ్వు సాహిత్యం చదువుకుంటున్నావు, ఏం చదువుతారా దానిలో అసలు, షేక్స్పియర్లో ఏం చదువు, ఇలా ప్రశ్నలు అడిగేవారు మమ్మల్ని. ఇప్పటికి అసలు అది లేనే లేదు. ఎంతమంది తెలుగు కుర్రవాళ్ళు ప్రస్తుతం కాలేజీలో చదువుకున్న మీరు ఎవరైనా ర్యాండమ్గా పికప్ చేసి మీ తెలుగు భాషలో గొప్ప రైటర్స్ ఎవరు చెప్పమనండి, గొప్ప పెయింటర్స్ ఎవరో మీకు తెలుసా తెలుగు సాహిత్యంలో, తెలుగు మన కల్చర్లో తెలియదు. మన గొప్ప మ్యూజిషియన్స్ ఎవరు? వెరీ సాడ్లీ ద గ్రేటెస్ట్ తెలుగు మ్యూజిషియన్స్ డోంట్ లివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అట్లీస్ట్ వాళ్ళకి ఇల్లు ఉండొచ్చు కానీ దే ఆర్ నాట్ లివింగ్ అండ్ ప్రాక్టీసింగ్ దేర్. పేటర్నేజ్ లేదు, దేర్ ఇస్ నో పేటర్నేజ్. అండ్ తెలుగు కుర్రవాళ్ళకి, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్న కుర్రవాళ్ళకి వాళ్ళకి అసలు మీకు తమిళనాడులో చూడండి, ఐఐటి చదివే కుర్రవాళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకుంటారు. ఐఐటి ఇంజనీర్ వాడు మృదంగం వాయిస్తూ ఉంటారు, వీణ వాయిస్తూ ఉంటారు, స్టిల్ దే ఆర్ గ్రేట్ ఇంజనీర్స్. మనకు అది లేదు. వీ డోంట్ హ్యావ్ ప్రైడ్ టువర్డ్స్ అవర్ కల్చర్. మనకు అసలు ఎవరిని గ్రేట్ రైటర్స్ అసలు బెంగాల్లో అడగండి టకటక చెప్తారు వాళ్ళు, కేరళలో అడగండి దే స్టిల్ అడాప్టింగ్ లిటరేచర్ ఇంటూ సినిమా, తమిళనాడులో అడగండి యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ సుబ్రహ్మణ్యపురం అండ్ మేక్ ఇట్ ఎ హిట్ ఇన్ తమిళనాడు. హియర్ పీపుల్ విల్ సే అక్కడ చూస్తారండి, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడకపోవడం అనేది లేదండి. I feel the way we have created the entire making and distribution setup of our films, it does not allow for such films to be distributed in the first place or exhibited. So it's మీరు అడిగిన ప్రశ్న అది $multi-million or multi-million rupee question. It's a question of constant cultural denigration అంటారు, సాంస్కృతిక దారిద్ర్యం అంటారు చూడండి. గత 2 దశాబ్దాలుగా జరుగుతోంది తెలుగులో. That is now showing symptoms now. Why we don't win national awards? వీటన్నిటికీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది, late 90s. See, my parents never imposed anything on me. They never said that you should become this. But they didn't stop me when I wanted to make films, because both of them are writers. And when I said I wanted to make films, they only advised me, నువ్వు వేరే డిగ్రీ ఏదైనా చేయి as a backup, MA MPhil, have it in case you don't succeed. Because దానిలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి, రకరకాల కారణాల వల్ల. నీకు టాలెంట్ ఉందా లేదా అనేది ఒక ఇష్యూ, అవకాశాలు రావడము, కరెక్ట్ టైంకి అవకాశాలు రావడం, అవి జరగకపోతే నువ్వు మళ్ళీ అడుక్కునే పరిస్థితిలో లేకుండా కనీసం యూ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్. ఐదర్ యూ బికమ్ ఎ జర్నలిస్ట్ ఆర్ యూ టీచ్. నాట్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు ఫిల్మ్ మేకింగ్, దే ఆర్ ఆల్సో ఈక్వలీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్స్. అందువల్ల నేను MA MPhil చేయడం జరిగింది. దెన్ ఐ వెంట్ అండ్ దే కాన్స్టెంట్లీ ఎంకరేజ్. యాక్చువల్లీ గ్రహణ నేను సినిమా తీయడానికి డబ్బులు అంటే మా అమ్మగారు, షీ వాజ్ రెడీ టు బ్రేక్ హర్ 3 lakh rupee బాండ్ అండ్ గివ్ ఇట్ టు మీ. Actually, Granam I made on this camera, with which you are shooting this interview, and then later దాన్ని సినిమాకి ట్రాన్స్ఫర్ చేశాను, సెల్యులాయిడ్కి. 3 లక్షల రూపాయల్లో ఈ కెమెరాతో నేను యాక్టర్స్ అందరూ ఫ్రీగా చేసేలాగా నేను ప్లాన్ చేశాను ఫస్ట్. దాని మా అమ్మగారు నాకు డబ్బులు ఇస్తున్నారు 3 లక్షలు. లక్కీగా ఆ టైం ఆ తర్వాత కనకధార క్రియేషన్స్ వాళ్ళు పరిచయం అవడము, వాళ్ళు వదిలేండి మేము చేస్తామన్నాము. దెన్ ఐ మేడ్ ఇట్. సో దే వర్ ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజింగ్ ఆల్ అలౌంగ్, డౌట్ అబౌట్. ఎక్కడైతే నేను ఆడియన్స్ నేను చేసిన పొరపాటు, ఆడియన్స్కి ఇవే కోరుకుంటారులే, ఇంతకాలంగా కోరుకుంటూ అవే వచ్చారు కాబట్టి అని వాళ్ళని నేను తక్కువ అంచనా వేశానని నాకు అర్థమైంది. ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ ఆల్వేస్ గ్రాంట్ దెమ్ మోర్ ఇంటెలిజెన్స్ దాన్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్.
But at the same time, I should be very humble towards my art, my craft, and be very thorough with my homework. రాసే విధానంలో కానీ ప్రిపరేషన్లో కానీ స్క్రిప్ట్ కన్సెప్షన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ నేను కేవలం గ్రహణంకి ఎలా పనిచేశానో మళ్ళీ అష్టచమకి అలా పనిచేశాను. అంటే కేవలం ఐ వర్క్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ with no assumptions. What I was very curious about while making Ashtachama was, I knew that I'm now dealing with an amoral audience that are not immediately interested in morality tales. They are not interested in knowing that how to make the world better. But being a literature student and reading certain kinds of works, ఏదో ఒకటి మనం చెప్పదలుచుకుంది చెప్పగలగాలి, but you have to disguise it interestingly in whatever you want to say. I also wanted to make an amoral film. Suppose ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి ఒక పేరు అంటే ఇష్టం ఉంది, ఆ పేరున్న వ్యక్తిని అమ్మాయి ఇష్టపడింది, తర్వాత షీ డిస్కవర్డ్ దట్ హిస్ నేమ్ ఈజ్ నాట్ దాట్, షీ వాజ్ హర్ట్, ఒఫెండెడ్, దెన్ షీ అక్కడ మొరాలిటీ టేల్ ఏమైపోయేది, చివరికి వాడి పేరు అది కాకుండా పేరులో ఏముందమ్మా ప్రేమ గొప్పది కానీ నేను చెప్పుండే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మొరాలిటీ టేల్. I said, what the hell, she gets the guy with the same name, what is wrong with it? I don't want it suddenly become the hero to lecture or somebody else to lecture to her that love is more important than a name. That attitude I got from the play, which is Oscar Wilde's play, which he wrote in 1895. That was an attack on the modernist society of Britain England at that time, by Wilde. And Wilde was having the same thing. He's saying, I don't want to tell a morality tale. I want to tell a tale where the girl gets what she wants. So I just thought, let me go with the same tone, not try to suddenly twist it and make it into I said, let me take the audience into confidence with that. So that was, and then I also wanted to create a pure Telugu comedy. I despise the kind of language. I like English a lot. నాకు చాలా ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. బట్ దేర్ ఒక విచిత్రమైన తెలుగు ఇంగ్లీష్ కానీ ఒక సంకర భాష వస్తుంది ఇప్పుడు తెలుగులో. ఐ లవ్ యూ చెప్పడం, సైట్ కొట్టడము, లేకపోతే లవ్ చేయడం, హత్యలు చేయడం, వంట చేయడం వింటాం కానీ లవ్ చేయడం అంటే ఇప్పటివరకు నాకు తెలియదు. మీరు ప్రేమిస్తారు లేకపోతే యూఆర్ ఇన్ లవ్ ఇన్ ఇంగ్లీష్, బట్ నోబడీ డస్ లవ్. నేను లవ్ చేశాను, ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చానంటే, ఐ లవ్ యూ చెప్పడానికి రావడం అంటే ఇప్పుడు నాకు అంటే అడ్రస్ చెప్పినట్టేదో. సో ఐ కేమ్ టు నేను ప్రేమించాలనుకుంటున్నాను లేకపోతే ప్రేమిస్తున్నానని చెప్పడం. సో ఇట్లాంటి భాష లేకుండా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా దే షుడ్ స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్, రెండింటిని కలిపి మాట్లాడితే కరెక్ట్గా కలిపి మాట్లాడాలి. ఇలాంటి ఒక బట్ ప్రిడామినెంట్గా తెలుగు హ్యూమర్ ఉండాలి, తెలుగు వాతావరణం స్ఫురించాలి. అర్బన్ సెట్టింగ్ అయినా కూడా దే షుడ్ కమ్ అక్రాస్ యాజ్ తెలుగు పీపుల్, అంటే నాట్ ఇన్ అ ఫెనాటికల్ వే బట్ ఇన్ అ రియలిస్టిక్ వే అని చెప్పి దట్ వాజ్ అనదర్ థింగ్ ఐ వాజ్ థింకింగ్ త్రూ అవుట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అండ్ ఐ టుక్ సమ్ లిబర్టీస్ బికాజ్ ఇట్స్ అ కామెడీ. ఐ డెంట్ డ్రైవ్ టూ మచ్ ఇన్ టు దేర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ వాట్ దే యాక్చువల్లీ డూ. I try to cover it up and make it an interesting story which is sensible, though it's a farce. Those are the predominant. And I also wanted to make a very healthy entertainer, where the parents are not forced to put their hands on children's eyes. Something is coming, chodakodhu. And I was happy that a lot of kids like that film. And parents told me that is one movie they can put it on the DVD player and just forget, even if their kids are watching. Not that I want to continue making only all family entertainers, but those were the predominant things I had in mind when I made Ashtachama.